ఇక తెలుగు రాష్ట్రాల్లో వానలు ఊపందుకున్నాయి. చాలా చోట్ల వర్షాలు కురవడంతో ఖుషి అయ్యారు రైతులు. అయితే కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులతో జనం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే వారం పాటు చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు మళ్లీ ఊపందుకోవడంతో పాటుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉండటంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ములుగు జిల్లా వాజేడులో ఇసుక వాగు బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లి, గొల్లగూడెం మధ్య జాతీయ రహదారి 163పై ఇసుకవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకొనిపోయింది. ఈ ఘటనతో ఇరు రాష్ట్రాలకు మధ్య 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతం కనువిందు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2 లక్షల క్యూబిక్ మీటర్ల వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. ఇక భూపాలపల్లి జిల్లాలో వర్షంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. గనుల్లోకి వరద నీరు చేరటం, రహదారులు బురదమయంగా మారటంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిరోజు 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో గండిపేట జలాశయంలో వరుణ జపం నిర్వహించారు. వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేశారు. యాదగిరిగుట్టలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వర్ష పాశుపత వరణ యాగం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విలసిల్లాలని పూజలు చేశారు. కల్వకుర్తిలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ చేపట్టిన 91వ కాలచక్రం విశ్వశాంతి మహాయాగ మహోత్సవం జరిగింది. ఇక వనపర్తి జిల్లా చిన్నమరూరులో గ్రామస్తులు, రైతులు, మహిళలు కలిసి శివుడికి జలాభిషేకం చేసి జల దిగ్బంధం చేశారు. కళ్యాణదుర్గంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు జరిపారు. 101 నిండు కుండలతో పెద్ద బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అటు కర్నూలు జిల్లా హుసేనాపురంలో వరుణయాగం, జలాభిషేకాలు నిర్వహించారు.